సంక్రాంతికి రైతు భరోసాతో వస్తున్నామంటోంది అధికార కాంగ్రెస్. అయితే మీరిచ్చే భరోసా నిండా లోటుపాట్లే అంటోంది విపక్షం. రైతుకు సంపూర్ణ భరోసా కావాల్సింది అంటూ కన్నెర చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. ఇటు పోరాటానికి ముహూర్తం పెట్టి యుద్ధ భేరి మోగించింది బీఆర్ఎస్. అన్ని కొరీలే, రేవంత్ సర్కార్తో రైతులకు వర్రీలే అంటూ అటు బీజేపీ కూడా భగ్గుమంటోంది. మరోవైపు రైతాంగం కూడా రేవంత్ సర్కార్ నిర్ణయాలపై బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి కేబినెట్ మీటింగ్ పై ఆసక్తి నెలకొంది. ఇవాళే తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధి విధానాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతు భరోసాపై కసరత్తు పూర్తి కావస్తున్న వేళ, కొర్రీలు లేని భరోసా కావాలంటూ విపక్షాలు కన్నెర చేస్తున్న వేళ ఇవాల్టి కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతు భరోసాపై సీఎం నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయని ఇటు రైతు లోకంతో పాటు అటు అపోజిషన్ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన భేటీలో భరోసా అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంది సబ్ కమిటీ. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించబోతోంది. దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ దరఖాస్తుల ఇదెక్కడి వ్యవహారమంటూ కసుమంటున్నాయి. రైతు భరోసా పథకానికి కొత్త షరతులు విధిస్తుందంటూ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది గులాబీ పార్టీ. కొత్త దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం దారుణమని విమర్శిస్తూ రైతుల్ని పోరాటానికి సమాయత్తం చేస్తోంది. భరోసా ఎగవేత కారణంగా సగటు అన్నదాతకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత బాకీ పడిందో దండోర వేయడానికి సిద్ధమైంది ప్రధాన ప్రతిపక్షం. రైతు బంధు పథకాన్ని బొందపెట్టేందుకే కుట్ర జరుగుతుందని నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికక్కడ పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు ఆయన. అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం? మేము అడుగుతున్నాం ఇవ్వాలి. ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయి అని చెప్పి క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి, గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేందుకే. అటు బీజేపీ సైతం రైతు పక్షపాతులమంటూ మీడియాకెక్కింది. భరోసా పథకంలో కొత్త కొర్రీలు పెట్టి రైతులను నట్టెట్టా ముంచుతుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రుణమాఫీకి కోత పెట్టినట్టే రైతు భరోసాను కూడా దక్కకుండా చేస్తుందని, రైతుపై అణచివేత జరుగుతుందని ఆరోపిస్తోంది. రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మొత్తంగా ఇటు విపక్షాల విమర్శలు, పోరాటాలు చేస్తామంటూ వార్నింగులు, అటు ప్రభుత్వ నిర్ణయాలపై రైతులు పెట్టుకున్న ఆశలతో ఇవాల్టి కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి రైతు భరోసాపై కేబినెట్ ఏం చర్చిస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో.